హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు మన వాక్యాన్ని చదువుకుందాం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడనైన యేసు మీద లక్ష్యముంచుడి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనను ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ముందు చెప్పబోవు సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడయుండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టినడల మనమే ఆ ఇల్లు చేసుకున్నాం. పరిశుద్ధుడైన యేసయ్య మీకు స్తోత్రాలు. దేవానైనా గత వారమంతా మమ్మల్ని కాచి కాపాడి మరొకసారి తండ్రి ఇలాగూ బైబిల్ స్టడీలో మేము కలుసుకోవడానికి సహాయం చేశారు. అందును బట్టి మేము స్తుతిస్తూ ఉంటున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో నుంచి దేవానైనా మీ గురించి నేర్చుకుంటున్నాం. అనేకమైన విషయాలు మాకు నేర్పిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. ఈరోజు ప్రభు 3వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనం వరకు మేము ధ్యానించబోతుంటున్నాం. మా అందరితో మీరు మాట్లాడండి. దేవానైనా శ్రేష్టమైన మీ వైపు చూస్తూ, గొప్పవాడమైన మీ వైపు చూస్తూ మేమందరమే నడవడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు దేని గురించి మాట్లాడుతుందంటే, యేసు క్రీస్తు మోషే కంటే శ్రేష్టమైన వాడు. జీసస్ క్రైస్ట్ ఈజ్ బెటర్ దెన్ మోజెస్. యూదులకు పితరుడిగా పిలువబడుతున్న అబ్రహాము గారిని యూదులు ఎంతగానో గౌరవించేవారు. అబ్రహాము గారి తర్వాత మోషే భక్తుడు ఆ స్థానాన్ని సంపాదించుకున్నారు, ఆ స్థానాన్ని పొందుకున్నారు. మరి మోజెస్ వాజ్ ఎ మిరాకిల్ చైల్డ్. మోషే గురించి ఆలోచించినట్లయితే ఆయన మరొక అద్భుతమైన వ్యక్తి అనేది జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఎందుకంటే తన యొక్క 2వ ఏటలోనే చనిపోవలసిన వాడు దేవుడు అద్భుతంగా మోషే భక్తుడిని కాపాడాడు, సంరక్షించాడు. ఇశ్రాయేలీల్ని ఐగుప్తు దేశం నుంచి వాగ్దానం చేయబడిన పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించట్లో మోషే భక్తుడు ఎంతగానో మరి ప్రాముఖ్యతను వహించాడు. అయితే ఈ మోషే భక్తుడు అటువంటి ప్రాముఖ్యతను వహించిన దాన్ని బట్టి ఎంతోమంది యూదులు మోషే భక్తుని ఏమన్నారంటే దేవతల కంటే గొప్పవాడు అని చెప్పుకుంటూ వచ్చారు. ఇంకా కొన్ని కారణాలు ఎందుకని మోషే భక్తుడిని దేవతల కంటే గొప్పవారు అని అన్నారంటే, దేవుడు మోషేతోటి ముఖాముఖిగా మాట్లాడుతూ వచ్చారు. దేవుడు మోషేతోటి కాలుతున్న పొదలో నుంచి మాట్లాడారు. దేవుడు మోషేతోటి సినాయి పర్వతం మీద నుంచి మాట్లాడారు. అంత మాత్రం కాదు, ధర్మశాస్త్రము ఎవరి ద్వారా ఇవ్వబడింది అంటే మోషే ద్వారా అనేది యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 17వ వచనం తెలియజేస్తూ ఉంది. అనే మోషే భక్తుడు పాత నిబంధనలో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా, ప్రధానమైన వ్యక్తిగా కనబడుతూ ఉంటున్నాడు. అయితే ఇక్కడ చూస్తుంటే యూదులు మరి కొన్ని కష్టాల గుండా, ఇబ్బందులు గుండా వెళ్తూ ఉంటారు. ఎందుకనంటే యేసు క్రీస్తుని నమ్మిన దాన్ని బట్టి, యేసు క్రీస్తుని వెంబడిస్తున్న దానిని బట్టి వాళ్ళు కొన్ని కష్టాల గుండా, శ్రమల గుండా వెళ్తూ ఉంటున్నారు. అయితే మోషే ఇవ్వబడిన ధర్మశాస్త్రం ఉంది కదా, ఆ ధర్మశాస్త్రాన్ని వెంబడిద్దాం అని వాళ్ళు అనుకుంటూ ఉంటున్నారు. ఎందుకంటే మోషే గొప్పవాడు కదా అని అంటున్నప్పుడు ఇక్కడ భక్తుడు తెలియజేస్తూ ఉంటున్నాడు ఏంటంటే, మోషే కంటే గొప్పవాడు మనకున్నాడు, మోషే కంటే శ్రేష్టమైన వాడు మనకున్నాడు అనేది ఇక్కడ పౌలు గారు ఇక్కడ మరి
మోషే కంటే శ్రేష్టమైన వాడు అనంటే మొదటిగా మనం చూస్తుంటే యేసు క్రీస్తు అపోస్తుడును ప్రధాన యాజకుడు గనుక మోషే కంటే శ్రేష్టమైన వాడు. 1వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొనిన దానికి అపోస్తులుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. ఇక్కడ మరి భక్తుడు విశ్వాసులతోటి మాట్లాడుతుంటున్నమాట. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా అని ఈ విశ్వాసులు యేసు క్రీస్తు చేత పిలబడారు. పరలోక సంబంధమైన పిలుపుతో పిలువబడ్డారు. వారు యేసు క్రీస్తు రక్తం చేత కడగబడ్డారు కనుక వారిని ఏమని సంబోధిస్తున్నాడంటే పరిశుద్ధులు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనల్ని పరిశుద్ధులుగా చేసేవారు ఎవరంటే యేసు క్రీస్తే. మనం 2వ అధ్యాయం 11వ వచనంలో కూడా అక్కడ చూసినట్టయితే పరిశుద్ధ పరుచు వారికిని పరిశుద్ధ పరచబడు వారికిని, అంటే మనల్ని పరిశుద్ధ పరిచేది ఎవరు అనంటే యేసు క్రీస్తు పరిశుద్ధుడైన దేవుడు. ఆయన రక్తం చేత కడగబడిన వారిని ఏమని సంబోధిస్తుంటే పరిశుద్ధుడు అని సంబోధిస్తూ ఉంటున్నారు. అంటే ఇక్కడ రక్షించబడిన మనందరం కూడా మనకి ఇవ్వబడిన టైటిల్ ఏంటంటే పరిశుద్ధులు అనేది జ్ఞాపకం చేస్తుంటున్నారు. పరిశుద్ధులు అనగానే అర్థం ఏంటంటే ఈ లోకంలో నుంచి వేరు చేయబడి యేసు క్రీస్తు కొరకు ప్రత్యేకించబడడం, పరిశుద్ధులుగా పిలువబడడం అనేది జ్ఞాపకం చేస్తుంటున్నాను. మనల్ని కూడా మరి యేసు క్రీస్తు పరిశుద్ధమైన పిలుపుతోటి పిలిచారు. వాక్యాన్ని చదువుకుందాం. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఏంటంటే మన స్వకీయ క్రియలను బట్టి కాక, అంటే మన క్రియలను బట్టే కాక దేవుని యొక్క సంకల్పం బట్టి ఆయన మనల్ని పరిశుద్ధమైన పిలుపుతో పిలుచుకున్నాడు. అని దేవుని చేత మనం పిలబడ్డాం, ఆయన రక్తం చేత మనం కడగబడ్డాం. అందుకని మనం ఎవరు అంటే పరిశుద్ధులు. అనే పరిశుద్ధులు అంటే ఈ లోకంలోంచి వేరు చేయబడి యేసు క్రీస్తు కొరకు ప్రత్యేకించబడిన వారిని మనం అనేది జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఈ లోకంలో ఉన్నాము కానీ మన లోక సంబంధులం కాదు అదన్నమాట. లోకంలో ఉన్నాము కానీ లోక సంబంధులమే కాదు అనేది జ్ఞాపకం. ఎందుకంటే ఈ లోకంలోంచి మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు యేసు క్రీస్తు. ఈ లోకం నుంచి వేరు చేయబడ్డాం, క్రీస్తు కొరకు ప్రత్యేకించబడ్డాం అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. అది ఇక్కడ చూస్తుంటే అదే మాటను తెలియజేస్తూ ఉంటున్నాడు. ఏమంటే ఇక్కడ 3వ అధ్యాయం 1వ వచనంలో పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా. మరి రాత్రి గల సమయంలో ఈ మాటలు వింటున్నా, నిన్ను అడుగుతున్నాను, నీవు ఏంటంటే యేసు క్రీస్తు కొరకు ప్రత్యేకించబడ్డావా? ఆయన రక్తం చేత కడగబడకపోతే నువ్వు ఇంకా పరిశుద్ధుడివి కాదు, పరిశుద్ధురాలివి కాదు అనేది జ్ఞాపకం చేస్తుంటున్నాను. యేసు క్రీస్తు రక్తం చేత కడగబడిన వారు ఏంటంటే ఈ లోకంలో నుంచి ప్రత్యేకించబడి యేసు క్రీస్తు కొరకు బ్రతుకుతున్న వారు వారిని పరిశుద్ధులు అని సంబోధిస్తూ ఉంటున్నాడు. మళ్ళా ఇంకా చూస్తుంటే మనం ఒప్పుకొనిన దానికి అపోస్తుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. యేసు క్రీస్తుకి మరి 2 బిరుదులు ఇక్కడ ఇస్తూ ఉంటున్నాడు భక్తుడు. యేసు క్రీస్తు ఎవరంట? ఆయన అపోస్తులుడు, ప్రధాన యాజకుడు. అపోస్తుడు అనగా అర్థం ఏమిటి? పంపబడినవాడు. ఏంటంటే ఒక ఉద్దేశం చేత పంపబడినవాడు అపోస్తులుడు. అని యేసు క్రీస్తు ఒక ఉద్దేశం చేత ఈ లోకంలోనికి పంపబడ్డారు. వాక్యాన్ని చదువుకుందాం. చూడండి, యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. ఏంటంటే ఇక్కడ చూస్తే లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని, అంటే మనందరం రక్షించబడాలని యేసు క్రీస్తు ఈ లోకంలోనికి పంపబడ్డారు
అందుకని ఇక్కడ వాక్యం తెలియజేస్తున్నమాట, దేవుడు ఆయన లోకంలోనికి పంపెను. యేసు క్రీస్తు లోకంలోనికి పంపబడ్డారు. 5వ అధ్యాయము 36 వచనాన్ని కూడా మనం చదువుకుందాం. అయితే యోహాను సాక్ష్యం కంటే నాకెక్కువైన సాక్ష్యం కలదు. అదేమనినా, నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చున్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపియున్నాడని నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చున్నవి. ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని. అని యేసు క్రీస్తు లోకంలోనికి ఒక ఉద్దేశం చేత పంపబడ్డారు. అందుకనే ఆయనకి ఇవ్వబడిన బిరుదు ఏంటంటే అపోస్తలుడు అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. ఎందుకని మనందరము రక్షించబడాలని యేసు క్రీస్తు ఒక ఉద్దేశం చేత ఈ లోకంలోనికి పంపబడ్డారు అనేది జ్ఞాపకం చేస్తూ మరలా అంటున్న మాట ఏంటి, అపోస్తలుడును ప్రధాన యాజకుడు. యేసు క్రీస్తు అపోస్తలుడు, అదేవిధంగా ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు అనగానే జ్ఞాపకం వచ్చేది ఏంటంటే, మరి మనుషుల పక్షాన దేవునికి విజ్ఞాపన చేసేవాడు యాజకుడు. ఏంటండి యాజకుడు? ఎవరంటే మనుషుల పక్షాన నిలబడి దేవునితోటి మరి మాట్లాడేవాడు, దేవునికి విజ్ఞాపన చేసేవాడు యాజకుడు అనేది జ్ఞాపకం చేస్తున్నాను. వాక్యం చదువుకున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24-25 వచనాలు చదువుకుందాం. ఈయన నిరంతరం ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వం కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. చూడండి, ఈయన ద్వారా దేవుని వద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనం చేయుటకు నిరంతరము జీవించున్నాడు. ఎవరైనా ప్రధాన యాజకుడిగా పిలువబడుతున్న యేసు క్రీస్తు అన్నమాట. యేసు క్రీస్తు ప్రధాన యాజకుడు, మన పక్షాన దేవుని వేడుకునేవాడు, విజ్ఞాపన చేసేవాడు అనేది జ్ఞాపకం చేస్తుంటున్నాను. అయితే ఇక్కడ భక్తుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే, యేసు క్రీస్తు ఆయన అపోస్తలుడు, ప్రధాన యాజకుడు గనక ఆయన మీద లక్ష్యముంచుడి. 1వ వచనం రాయబడిన మాట ఏంటంటే, ప్రియమైన సహోదరులారా అని పిలిచి ఆయన అపోస్తలుడును ప్రధాన యాజకుడు గనక ఆయన మీద లక్ష్యముంచుడి. అంటే మనం ఆత్మీయ జీవితంలో స్థిరులు కొనడానికి, ఆత్మీయ జీవితంలో మనం బలపరచబడడానికి, ఆత్మీయ జీవితంలో మనం అభివృద్ధి పరచబడడానికి ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలి. ఆయన అపోస్తలుడును ప్రధాన యాజకుడిగా పిలువబడుతున్న యేసు వైపు మనం లక్ష్యం ఉంచాలి అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుల వైపు చూస్తే మనం పడిపోతాం. అదేనండి, మన భక్తి జీవితంలో మనుషుల వైపు చూస్తే మనం పడిపోతాం. మనుషుల వైపు మనం చూడకూడదు. మనుషుల వైపు కాకుండా దేవుని వైపు చూడాలి. మన లక్ష్యం, మన గురి ఎవరి వైపు ఉండాలంటే యేసు వైపు ఉండాలి. ఆయన అపోస్తలుడు మన కొరకు పంపబడ్డాడు యేసు క్రీస్తు. అంత మాత్రమే కాకుండా ఆయన ప్రధాన యాజకుడు, మన పక్షాన విజ్ఞాపన చేయుచున్నవాడు. ఆయన మనకున్నాడు. అదే భక్తుడి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మీకున్న కష్టాలను బట్టి, మీకున్న శ్రమలను బట్టి యేసు క్రీస్తుని విడిచిపెట్టేసి మోషే ధర్మశాస్త్రం, లేకపోతే మోషే గొప్పవాడు కదా, ఆయన ఇవ్వబడిన ధర్మశాస్త్రం ఉంది కదా అని వాళ్ళు యేసు క్రీస్తు నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోతున్న సంఘటనలు అవి దినాలు. ఆ సమయంలో భక్తుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే, యేసు క్రీస్తు కంటే గొప్పవాడు, ఇక్కడ మోషే కంటే గొప్పవాడికి ఉన్నాడు. మోషే కంటే శ్రేష్టమైన వాడు యేసు క్రీస్తు ఉన్నాడు. ఆయన అపోస్తలుడు, ప్రధాన యాజకుడు. ఆయన వైపు చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క ప్రతి విషయంలో ఎవరి వైపు చూస్తూ ఉంటున్నాం? యేసు వైపు చూస్తున్నామా? మనుషుల వైపు చూస్తూ ఉన్నామా? మన కష్టాలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఏంటంటే ఎవరి వైపు చూస్తూ ఉంటున్నాం? అపోస్తలుడును ప్రధాన యాజకుడిగా పిలువబడుతున్న యేసు వైపు మనం లక్ష్యం ఉంచామా? లేకపోతే మనుషుల వైపు మనం లక్ష్యం ఉంచుతూ ఉంటున్నామా? ఎవరి వైపు చూస్తూ ఉన్నాం అనేది ఒకసారి మన పరిశీలన వేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు మోషే కంటే శ్రేష్టమైన వాడు. ఎందుకనంటే ఆయన అపోస్తలుడును ప్రధాన యాజకుడు గనుక. అందుకని ఆయన వైపే మన లక్ష్యం ఉంచాలి, ఆయన వైపే చూడాలి. అందుకని విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూచు, అంటే ఆయన వైపు చూడాలి. విశ్వాసాన్ని కలుగజేసిన వాడు, దాన్ని ముగించేవాడు, కర్తయు కొనసాగించేవాడు ఆయనే.
ఆయన వైపు మనం చూడాలి. అప్పుడే ఆత్మీయ జీవితంలో మన బలవంతులుగా ఉంటాం. అప్పుడు ఆత్మీయ జీవితంలో మన స్థిరులుగా ఉంటాం. అప్పుడు ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందుతాం. కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చిన, శోధనలు వచ్చినప్పుడు మన విశ్వాసం నుంచి తొలగిపోము అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉంటున్నాం? మనం పరిశీలన చేసుకున్నాం. రెండో విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఎలాగూ యేసుక్రీస్తు మోషే కంటే శ్రేష్టమైన వాడు అని అంటే, మరి యేసుక్రీస్తు ఇల్లును కట్టినవాడు. యేసుక్రీస్తు ఇల్లును కట్టినవాడు. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద బిల్డర్ ఆఫ్ ద హౌస్. అయితే మోషే ఆ ఇంటిలో ఒక భాగం. 2వ వచనం నుంచి 4వ వచనం వరకు మనం చదువుకున్నాం. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనను అగ్ని చేత కట్టబడును. సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటి కంటే దాని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడిగా ఎంచబడిను. ఇక్కడ 2వ వచనంలో రాయబడిన మాట, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉండినట్టు. ఇప్పుడు దేవుని ఇల్లంతట్లో, ఇల్లు అనగా అర్థం ఏంటి? ఇక్కడ మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నాడు. ఇల్లు అంటే అర్థం ఏంటి? వాక్యం చదువుకుందాం. చూడండి, కీర్తన గ్రంథము 98వ కీర్తన 3వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాసతను ఆయన జ్ఞాపకము చేసుకుని ఉన్నాడు. భూదిగంత నివాసులందరూ మన దేవుడు కలగజేసిన రక్షణను చూసిరి. ఇక్కడ చూడండి, ఆ 3వ వచనం అంటున్నమాట, ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన. ఇంగ్లీష్ బైబిల్ ఏమంటుందంటే ది హౌస్ ఆఫ్ ఇజ్రాయెల్. అంటే ఇజ్రాయేలు ప్రజలను ఏమంటున్నాడంటే ఒక ఇల్లుగా పోలుస్తున్నాడు. అందుకని ఇశ్రాయేలు సంతతికి అని అంటున్నాడు. మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన ఇశ్రాయేలు ఇంటి వారిని నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదని. ఇక్కడ చూడండి, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారైనా. ఓకే, ఇశ్రాయేలు ఇంటి వారంటే ఇశ్రాయేలుని ఒక ఇల్లుతోటి పోలుస్తూ ఉంటున్నాడు. అది ఇక్కడికి వచ్చేద్దాం. ఏప్రిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉండినట్టు. అంటే ఇప్పుడు ఇశ్రాయేలును ఒక ఇల్లుతో పోల్చాడు. అయితే వారిని నడిపించుట్లో, వారిని కాపాడుట్లో మోషే నమ్మకముగా ఉన్నాడు. మరి ఇశ్రాయేలుని ఐగుప్తు దేశం నుంచి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తుంటున్నప్పుడు, మరి అరణ్యంలో వారిని నడిపిస్తుంటున్నప్పుడు మోషే నమ్మకంగా ఉండి వారిని నడిపించుకుంటూ వచ్చాడు. మాటను చూద్దామా? దేవుడే సాక్ష్యం ఇస్తాడు. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎవరు సాక్ష్యం ఇస్తున్నారండి? దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉంటున్నారు మోషే భక్తుడి గురించి. ఇదండి, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అంటే మోషేకి అప్పగించిన పనిని ఎంతో నమ్మకంగా నిర్వహించాడు. వాళ్ళు సణుగుతున్న అనేకమైన విధాలుగా వాళ్ళు మోషేకి వ్యతిరేకంగా మాట్లాడినా మోషే మరి నమ్మకంగా వారిని నడిపించుకుంటూ వచ్చాడు. ఎంతో దేవునికి నమ్మకంగా ఉన్నాడు మోషే. అదే మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఈయన ఇక్కడ 2వ వచనంలో, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా. ఎవరు? యేసుక్రీస్తు కూడా తన్ను నియమించిన వానికి నమ్మకంగా ఉండెను. అంటే దేవుని చేత పంపబడ్డారు, తండ్రి చేత ఈ లోకంలోనికి యేసుక్రీస్తు పంపబడ్డారు. అదేవిధంగా యేసుక్రీస్తు గారు కూడా తండ్రికి నమ్మకముగా ఉన్నారు. మాటను చదువుకుందాం. చూడండి, యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 39వ వచనాన్ని మనం చదువుకుందాం. అక్కడ ఆయన నాకు అనుగ్రహించిన దానంతట్లో నేను పోగొట్టుకున్న అంత్యదినమున 38వ వచనం అండి, నా ఇష్టమును నెరవేర్చుకుంటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చింది. నా ఇష్టం నెరవేర్చుకుంటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తముని. అంటే నన్ను పంపిన వానికి నేను నమ్మకంగా ఉండడానికి వచ్చాను, నేను పంపిన వాని చిత్తాన్ని చేయడానికే వచ్చాను. 7వ అధ్యాయము
మరి 18 వచనంలో కూడా రాయబడిన మాట, యోహాను సువార్త 7:18, తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదుకును గాని తన్ను పంపిన వాని మహిమను వెదకడు. ఇక్కడ చూస్తే తనంట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదుకును గాని తన్ను పంపిన వాని మహిమను వెదుకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతియు లేదు అని ఇక్కడ చూస్తుండి యేసుక్రీస్తు తన స్వకీయాన్ని పంచుకోవడానికి రాలేదు, తన యొక్క ఘనతను చెప్పుకోవడానికి రాలేదు, దేవుని మహిమపరచడానికే వచ్చాడు. ఒక మాట చదువుకుందాం, అది యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. 17:4, చేయుటకు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిస్థితిని. తండ్రి ఏదైతే పని చేయమని యేసుక్రీస్తు గారికి ఇచ్చారో ఆ పనిని సంపూర్తి చేసి, తండ్రి నిన్ను భూమి మీద మహిమ పరిస్థితిని అని ఇక్కడ చూస్తుంటే మనం చదువుకుంటున్న వాక్య భాగం ఏంటంటే, ఈయన కూడా, ఎవరో యేసుక్రీస్తు కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండేను అనే మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం. మోషే ఎలాగైతే ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడో యేసుక్రీస్తు కూడా నియమించిన వానికి నమ్మకంగా ఉన్నారు అని జ్ఞాపకం చేస్తూ మళ్ళా 3-4 వచనాలు, 3వ వచనం రాయబడి ఉన్నమాట, 3వ అధ్యాయం ఇక్కడికి వచ్చేద్దాం. ప్రతి ఇల్లును ఎవడైనను ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడిగా ఎంచబడెను. చూడండి, ఇక్కడ జ్ఞాపకం చేస్తుంటున్నాను మరొకసారి, యేసుక్రీస్తు మోషే కంటే శ్రేష్టమైన వాడు అనేది తెలియజేస్తుంటున్నాను. ఎలాగూ యేసుక్రీస్తు మోషే కంటే శ్రేష్టమైన వాడు? మొదటిగా యేసుక్రీస్తు అపోస్తలుడును ప్రధాన యాజకుడు గనుక మోషే కంటే శ్రేష్టమైన వాడు. రెండవదిగా మనం చూస్తుంటే యేసుక్రీస్తు ఇల్లును కట్టినవాడు, అందుకని ఆయన మోషే కంటే శ్రేష్టమైన వాడు అని జ్ఞాపకం చేస్తాను. 3వ వచనం రాయబడినమాట, ప్రతి ఇల్లును ఎవడైనను ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. అంటే సమస్తమును కట్టినవాడు దేవుడే అని చెప్పి, ఇంటి కంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు. ఏంటండి, ఇంటి కంటే దానిని కట్టినవాడు. ఇల్లు చూస్తామండి, ఇల్లు చాలా బాగుంది అని అంటాం, అనగానే ఎవరు కట్టారు కదండి. ఆ ఇంటిని చూసినప్పుడు, ఆ బిల్డింగ్ చూసినప్పుడు చాలా బాగుందని మెచ్చుకుంటాం. అయితే చాలా బాగుంది, ఎవరు కట్టారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అంటే ఘనత ఎవరికి వెళ్తుంది? కట్టిన వానికి. ఇప్పుడు చూస్తుంటే ఇక్కడ ఇల్లును కట్టినవాడు ఎవరు? దేవుడే. యేసుక్రీస్తు ఇల్లును కట్టినవాడు. ఇల్లు అనగా ఎవరు? ఇశ్రాయేలీలు. అది మాట. అంటే యేసుక్రీస్తు సృష్టికర్త. యేసుక్రీస్తు సృష్టికర్త అంటే ఆయనే ఇశ్రాయేలు నిర్మించిన వాడు, ఆయనే ఇశ్రాయేలు సృజించినవాడు. అందుకే యేసుక్రీస్తు సృష్టికర్త అనడానికి క్లుప్తంగా కొన్ని వచనాలు త్వరగా చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనం రాయబడిన మాట, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. ఏంటంటే కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలిగి అంటే ఆయన సమస్తానికి ఆధారభూతుడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16-17 వచనాలు, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, సింహాసములైనను ప్రభుత్వాలైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఏంటండి, సర్వమును ఆయన ద్వారాను సర్వమును ఆయన యందు సృజింపబడెను, ఆయనను బట్టి సృజింపబడెను అని చెప్పి మళ్ళీ అంటున్నామంట, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు అని. యేసుక్రీస్తు ఎవరంటే సృష్టికర్త. మళ్ళీ ఎబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము అక్కడ మళ్ళీ 2-3 వచనాల్లో రాయబడిన మాట, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను అని. యేసుక్రీస్తు సృష్టికర్త. నీకు మాటలు ఇక్కడ చూస్తుంటే ఎబ్రీయులకు రాసిన 3వ అధ్యాయము
అక్కడ 3వ వచనం రాయబడిన మాట అక్కడ చూస్తుంటే, దేవుడే ఇల్లును కట్టినవాడు, ఇశ్రాయేలు నిర్మించినవాడు ఆయనే, ఇశ్రాయేలు సృజించినవాడు ఆయనే. ప్రేమ దేవుని బిడ్డలారా, అదే మాటను తెలియజేస్తాం. ప్రతి ఇల్లు ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటి కంటే దాన్ని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడిగా ఎంచబడును. ఇంటి కంటే, ఇప్పుడు ఇంట్లో ఒక భాగం ఎవరు? మోషే భక్తుడు. ఇస్రాయిల్ అంటున్నాయి కదా, ఇస్రాయిల్లో ఒక భాగం మోషే భక్తుడు. అందుకని ఇంటి కంటే ఎక్కువ ఘనత పొందినట్లు ఇంటిని నిర్మించిన వాడు యేసుక్రీస్తు, అంటే వాళ్ళు సృజించిన వాడు యేసుక్రీస్తు. మోషే ఆ ఇంట్లో ఒక భాగం అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. అందుకనే యేసుక్రీస్తు మోషే కంటే శ్రేష్టమైన వాడు, యేసుక్రీస్తు మోషే కంటే గొప్పవాడు. మరలా ఇక్కడ చూస్తుంటే రాయబడిన మాట, ఇక్కడ ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడిగా ఎంచబడెను అని. ఎంత గొప్పవాడు అనుకున్నాడు కదా, మోషే కంటే గొప్పవాడు అనుకున్నాడు కదా, మోషేని ఇశ్రాయేలు సృజించిన వాడు అనుకున్నాడు కదా, ఆ ఇల్లును కట్టినవాడే అనుకున్నాడు కదా, ఇంక ఇంట్లో భాగం ఎందుకు? ఆయనేమనుకున్నగా. అందుకని ఆయనే శ్రేష్టమైన వాడు, ఆయన గొప్పవాడు, ఆయన వైపు చూడండి అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు శ్రేష్టమైన వాడు, గొప్పవాడు కనుక ఆయన వైపు మనం చూసేవారు ఉండాలి. అందుకని యేసుక్రీస్తు మోషే కంటే శ్రేష్టమైన వాడు, గొప్పవాడు అనేది మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. మళ్ళా చూద్దాం, చూడండి. చివరిగా మనం చూస్తుంటే యేసుక్రీస్తు కుమారుడు గనుక, దేవుని కుమారుడు గనుక ఆయన మోషే కంటే శ్రేష్టమైన వాడు. జీసస్ క్రైస్ట్ ఈజ్ గాడ్స్ సన్, దేర్ఫోర్ హీ ఈజ్ బెటర్ దెన్ మోజెస్. ఓకే, 5-6 వచనాలు మనం చదువుకుందాం. ముందు చెప్పబోవు సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడైండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడైండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టినలా మనమే ఆయన ఇల్లు. ప్రేమ దేవుని బిడ్డలారా, 5వ వచనం రాయబడిన మాట, ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థంగా మోషే పరిచారకుడైండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. మోషే ఎవరంటే పరిచారకుడు. హీ వాజ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్ అన్నమాట. దేవుని సేవకుడు మోషే. దేవునికి ఒక పరిచారకుడు ఉండి ఆయనకు అప్పగించిన పనిలో, ఆయనకు నియమించిన పనిలో నమ్మకముగా ఉండి నడిపించాడు. అది మాట జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. 5వ వచనం అంటున్నమాట ఇక్కడ ఏంటంటే, ముందు చెప్పు సంగతుల గురించి సాక్షాత్ మోషే పరిచారకుడైంది దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. చెప్పాను, దేవుడే మోషే గురించి సాక్ష్యం ఇచ్చాడు. నా ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడు అని. ఆయన మోషే ఎవరంటే పరిచారకుడు. హి వాజ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్. అక్కడ చూస్తుంటే మళ్ళీ 6వ వచనంకి వచ్చేటప్పుడు అయితే క్రీస్తు కుమారుడైండి. యేసుక్రీస్తు ఎవరు? దేవుని కుమారుడు. దేవుని కుమారుడు. ఇకనే తెలిసిన వాక్య భాగం యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకం ఎంతగానో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. ఆయన అద్వితీయ కుమారునిగా. అండ్ యేసుక్రీస్తు ఎవరంటే దేవుని కుమారుడు అనేది జ్ఞాపకం చేస్తుంటున్నాను. మళ్ళీ ఇదే ఏప్రిల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన మాట, నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాననియు, ఇదిగాక నేను ఆయనకు తండ్రినయిందును, ఆయన కుమారుడయిందును అనియు ఆ దూతలతో యవనతునైన ఎప్పుడైనను చెప్పెనా. యేసుక్రీస్తు ఎవరంటే దేవుని కుమారుడు. అందుకని ఇప్పుడు ఎవరు గొప్పవాడు? కుమారుడు గొప్పవాడా? పరిచారకుడు గొప్పవాడా? కుమారుడే గొప్పవాడు.
అందుకని ఇక్కడ అంటున్న మాట, అయితే క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. యేసు క్రీస్తు కుమారుడైంది ఆయన ఇంటి మీద. ఇప్పుడు ఆయన ఇల్లు ఎవరు? ఆయన ఇల్లు. ఓకే, ఇప్పుడు యేసు క్రీస్తు ఇక్కడ 6వ వచనంకి వచ్చేప్పటికి, అయితే క్రీస్తు కుమారుడైంది ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ఓకే, ఆయన ఇల్లు ఎవరు? మనమే. అక్కడ రాయబడిన మాట ఇంకా కింద చదివితే, ధైర్యమును నిరీక్షణను ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమే ఆయన ఇల్లు. యేసుక్రీస్తు మనల్ని సృజించాడు, యేసుక్రీస్తు మనల్ని నిర్మించాడు. అంత మాత్రం కాదు, యేసుక్రీస్తు తన యొక్క అమూల్యమైన రక్తం చేత విమోచించాడు. ఆయన రక్తం చేత విమోచించాడు కనుక ఆయన ఏంటంటే మనం ఎవరుగా పిలవడుతుంటే ఆయన ఇల్లుగా పిలవడుతుంటున్నాం. వాక్యం చదువుకుందాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19, అదేవిధంగా 22 వచనాన్ని 19 వచనం. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. ఏంటండి, మనం దేవుని ఇంటి వారుమై ఉన్నాం అని అంటున్నాడు. 22వ వచనం, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఏంటంటే ఆయనలో మీరు కూడా ఆత్మూలంగా దేవునికి నివాస స్థలమై, అంటే దేవునికి ఒక ఇంటి వారముగా కట్టబడుచున్నాం అని అంటున్నాడు. అంటే మనమే ఆయన ఇల్లు అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. అయితే ఇక్కడ అంటున్నమాట, అయితే క్రీస్తు కుమారుడు ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. మోషే పరిచారకుడు గుండి ఎలాగైతే మరి ఇశ్రాయేలు మీద నమ్మకం ఉండి ఇశ్రాయేలు నడిపించు నమ్మకం ఉండి చేశాడో, పని చేశాడో, అదేవిధంగా యేసు క్రీస్తు ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. మనల్ని పోషించట్లో, వాక్యం ద్వారా పోషించట్లో, మనల్ని సంరక్షించట్లో, సంఘానికి ఒక శిరస్సుగా ఉండి యేసుక్రీస్తు సంఘాన్ని నడిపిస్తూ ఉంటున్నాడు. తన ఎదుట సంఘాన్ని పరిశుద్ధంగా, నిర్దోషమైనదిగా, మహిమగలిగా నిలబెట్టడానికి యేసుక్రీస్తు వాక్యం చేత ఉత్తక స్నానం చేస్తూ ఉంటున్నారు. యేసుక్రీస్తు తన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. అంటే ఆ ఇల్లు మనమే, విశ్వాసులమే అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ ఇంట్లో నీవు ఉన్నావా? యేసుక్రీస్తు ఇల్లుగా పిలువబడుతున్నా ఆ ఇంటిలో నీవు ఉన్నావా? అంటే యేసుక్రీస్తు కాయుటలో, యేసుక్రీస్తు మనం సంరక్షించట్లో, వాక్యం చేత సరిచేయట్లో ఆయన నమ్మకముగా ఉన్నాడు అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. అందుకని ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలి. యేసు వైపు చూస్తూ నడవాలి. ఆయనే శ్రేష్టమైన వాడు, యేసుక్రీస్తే గొప్పవాడు, ఆయన మనల్ని కాపాడుతున్నవాడు. మనకు ఓనర్ ఎవరంటే, యజమానుడు ఎవరంటే యేసుక్రీస్తు. మనం యేసుక్రీస్తు కంటే గొప్పవారిమి కాదు. ఆ ఇల్లుగా పిలవడుతున్న ఇంట్లో భాగం మనం. ఆయన మనల్ని సృజించినవాడు, నిర్మించినవాడు, ఆయన రక్తం చేత మనల్ని విమోచించినవాడు. ఒక ఇల్లుగా మనం కట్టబడ్డాం అని చెప్తూ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. అందుకని మనకి కలిగే ప్రతి శ్రమలో, ప్రతి ఇబ్బందులో, ప్రతి శోధనలో ఒకసారి అనుకుంటాం, ఎవరు లేరండి నాకు, ఏ దిక్కు లేదు అనేది ఒకసారి మనం అనుకుంటూ ఉంటాం. కానీ వాక్యం తెలియజేస్తున్నమాట, అందరికంటే శ్రేష్టమైన వాడు, గొప్పవాడు యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయన వైపు చూసేవారు ఉండాలి అనేది జ్ఞాపకం చేస్తుంటున్నాను. ప్రియమైన బిడ్డలారా, రాత్రికాల సమయంలో మనం నేర్చుకుంటున్న భాగం ఏమిటంటే, యేసుక్రీస్తు మోషే కంటే శ్రేష్టమైన వాడు. జీసస్ క్రైస్ట్ ఈజ్ బెటర్ దెన్ మోజెస్. ఎలాగూ అనంటే, మరి యేసుక్రీస్తు అపోస్తుడును ప్రధాన యాజకుడు గనుక మోషే కంటే శ్రేష్టమైన వాడు. జీసస్ క్రైస్ట్ ఈజ్ an apostle and high priest, therefore he is better than Moses. మళ్ళీ రెండవదిగా మనం చూస్తుంటే, యేసుక్రీస్తు ఇల్లును కట్టినవాడు గనుక ఆయన మోషే కంటే శ్రేష్టమైన వాడు. జీసస్ క్రైస్ట్ ఇస్ ద బిల్డర్ ఆఫ్ ద హౌస్.
అని వాక్యం తెలియజేస్తుంది. ఆ ఇంట్లో భాగం మోషే భక్తుడు. మళ్ళీ మూడవదిగా మనం చూస్తుంటే మరి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, మోషే పరిచారకుడు. అందుకనే యేసుక్రీస్తు మోషే కంటే శ్రేష్టమైన వాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఎంత శ్రేష్టమైన వాడు, గొప్పవాడు మనకుండగా ఎందుకు వాళ్ళ వైపు చూడడం? అప్పుడేంటి ఇక్కడ చూస్తుంటే యూదులు యేసుక్రీస్తు నమ్మిన బిడ్డలు మరి మోషే గొప్పవాడని అటు చూస్తూ ఉంటున్నారు. అంటే యేసుక్రీస్తు మీద ఫోకస్ తగ్గిపోయి ఆయన మీద లక్ష్యం ఉంచుకోకుండా మరి ధర్మశాస్త్రం వైపు, మోషే వైపు చూస్తూ ఉంటున్నారు. ఈ దినాల్లో మనం ఎవరి వైపు చూస్తున్నాం? మనుషుల వైపు చూస్తున్నామా? డబ్బు వైపు చూస్తూ ఉన్నామా? లేదా బంధువుల వైపు చూస్తూ ఉన్నామా? ఎవరి వైపు చూస్తూ ఉంటున్నాం? వాటన్నిటికంటే గొప్పవాడు యేసుక్రీస్తు అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. అన్నిటికంటే శ్రేష్టమైన వాడు యేసుక్రీస్తు అనేది జ్ఞాపకం చేస్తున్నాను. అందుకనే మన యొక్క లక్ష్యం ఎవరి మీద ఉండాలంటే ఆ శ్రేష్టమైన వాడైన యేసుక్రీస్తు వైపు ఉండాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, అట్టి కృప దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.